నేనా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒక్కటైన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఓ మహిళా ప్రొఫెసర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఓ మాజీ ఐఏఎస్ అధికారిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. న్యాయం కోసం బాధితురాలు జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించగా జూన్ 3న విచారణకు హాజరు కావాలి అని ఆస్కీ చైర్మన్కు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే సమయంలో మరో 3 ప్రొఫెసర్లు కూడా కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్ను ఆశ్రయించడం ప్రకంపనలు రేపుతుంది. ఇంతకు ఆస్కీలో ఏం జరుగుతుంది? ఆ కీచక బాస్ ఎవరు? ఆస్కీలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆస్కీలో పనిచేస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపిస్తున్నారు. తాను ప్రతిఘటించడంతో వేధింపులు మరింత పెరిగాయని చెబుతున్నారు. ఉద్యోగపరంగా లక్ష్యంగా చేసుకోవటం, నిరంతరం మానసిక ఒత్తిడికి గురి చేయటం, తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేయటం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం అందరినీ ఆశ్రయించినా స్పందన రాలేదని, చివరకు జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించాల్సి వచ్చిందని వాపోతున్నారు. అధికార దర్పం, పలుకుబడితో తన గలాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. జూన్ 3న విచారణ నిర్వహించనున్న కమిషన్ ఆస్కీ చైర్మన్ కె పద్మనాభయ్య హాజరు కావాలని ఆదేశించింది. ఇదే సమయంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినప్పటికీ బాధితురాలి సేవలను పొడిగించకుండా పదవి విరమణ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఒక్క మహిళా ప్రొఫెసర్కే పరిమితం కాలేదు. ఆస్కీలో కీలక బాధ్యతల్లో ఉన్న మరో 3 ప్రొఫెసర్లు కూడా కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్ ను ఆశ్రయించారు. వారిలో 2 మహిళా ప్రొఫెసర్లు ఉన్నారు. తమ సామర్థ్యం, పనితీరును పరిగణలోనికి తీసుకోకుండా జీ హుజూర్ అనడం లేదనే కారణంతో వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంచివాడని చేరదీస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది అన్న సామెతలా ఆస్కీలో కీలక బాధ్యతలోకి తీసుకొచ్చిన మాజీ ఐఏఎస్ అధికారి వ్యవహార శైలి చైర్మన్ కె పద్మనాభయ్యకే అసంతృప్తి కలిగిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఓ రాజ్యాంగబద్ధ పదవిని నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి ఆ పదవీ కాలంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ ఆయనకు ఆస్కీలో కీలక బాధ్యతలు అప్పగించారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంటి మరమ్మతులు జరుగుతున్నాయి అనే కారణంతో కుటుంబ సమేతంగా ఆస్కీ క్యాంపస్లోనే నివాసం ఏర్పాటు చేసుకుని చాలా కాలంగా అక్కడే ఉంటున్నారనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా బంధుమిత్రులు, సన్నిహితులకు తరచుగా విలాసవంతమైన విందులు ఏర్పాటు చేయటం, ఉద్యోగులు, ప్రొఫెసర్లకు సంబంధించిన వివాదాస్పద నిర్ణయాల్లో చైర్మన్ సూచనలు సైతం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుపై అంతర్గత విచారణ నిర్వహించామని, ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆస్కీ చైర్మన్ కె పద్మనాభయ్య చెబుతున్నారు. అదే విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ ముందు కూడా ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 3న జరగనున్న మహిళా కమిషన్ విచారణపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. 1956లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచనతో స్థాపించబడిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా దేశంలో పరిపాలనా సంస్కరణలు, విధాన రూపకల్పన, మేనేజ్మెంట్ శిక్షణకు మార్గదర్శక సంస్థగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల వరుస వివాదాలు, రిటైర్డ్ అధికారుల ఆధిపత్యంపై వస్తున్న విమర్శలు సంస్థ ప్రతిష్టను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.